అందరికీ నమస్కారం. నేను మీ రాజా. ఈ రోజు మన రెసిపీ వచ్చేసి ఒక మంచి బ్రేక్ఫాస్ట్ రెసిపీ చూపిస్తున్నానండి. ఇది స్నాక్స్కి కూడా చేసుకోవచ్చు, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి కూడా చేసుకోవచ్చు. ప్రతిరోజు ఇడ్లీ, దోశ, పూరీలు తిని బోర్ కొడుతుందా? అట్టయితే ఇది ఒకసారి ట్రై చేయండి. 5 నిమిషాలు అయిపోతుంది. చాలా సింపుల్గా చేసుకోవచ్చు. టేస్ట్ మాత్రం అదిరిపోతుంది. ఎలా చేయాలో పూర్తి వీడియో చూడండి. రండి వీడియోలోకి వెళ్దాం. ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకోండి. అందులోకి ఒక అరకప్పు దాకా సూజీ రవ్వ తీసుకోండి, బొంబాయి రవ్వ. ఏ రవ్వతో అయినా చేసుకోవచ్చు, బన్సీ రవ్వతో కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు ఇదంతా మెత్తని పౌడర్ లాగా చేసుకోవాలండి. వీలైనంత వరకు మెత్తని పౌడర్ లాగా చేసుకోవాలి. ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న పౌడర్ని పక్కన పెట్టుకొని మిగతా ప్రాసెస్ చేసుకుందాం. స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని 1 టీ స్పూన్ దాకా ఆయిల్ వేసుకొని, ఆయిల్ వేడయ్యాక 1/4 టీ స్పూన్ దాకా ఆవాలు, 1/4 టీ స్పూన్ దాకా జీలకర్ర వేసుకొని జస్ట్ ఒక 30 సెకండ్ల పాటు జస్ట్ అలా వేయించుకోవాలండి సన్న మంట మీద. ఇలా వేయించుకున్న తర్వాత ఇందులోకి 1.25 కప్పు దాకా నీరు పోసుకోవాలండి. అలాగే ఇందులోకి సన్నగా తరిగిన కొత్తిమీర కూడా వేసుకోండి. అలాగే ఇందులోకి 1/4 టీ స్పూన్ దాకా రెడ్ చిల్లీ పౌడర్ వేసుకోండి. ఇక్కడ రెడ్ చిల్లీ పౌడర్ లేదంటే మీకు చిల్లీ ఫ్లేక్స్ కూడా వేసుకోవచ్చు, 1 టీ స్పూన్ దాకా. అలాగే 1/4 టీ స్పూన్ దాకా ఉప్పు వేసుకొని తర్వాత లాస్ట్లో మీరు రుచి చూసుకొని చేసుకోండి. ఇప్పుడు ఈ నీరుని ఒక 2 నిమిషాల పాటు మరిగించుకోవాలండి బాగా. ఈ లోపల మీకు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. ఎవరైతే నా ఛానల్ కొత్తగా చూస్తుంటున్నారో సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. అలాగే బెల్ ఐకాన్ ఆన్ చేసి పెట్టుకోండి. నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. మీరు చాలా ఈజీగా చేసుకొని తినొచ్చు. నీళ్ళు వచ్చేసి ఒక 2 నిమిషాల పాటు పొంగిన తర్వాత ఇందులోకి మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్నట్టు రవ్వ మొత్తం ఇందులో వేసుకోవాలండి. కొంచెం కొంచెంగా వేసుకోవాలి. ఇలా కలుపుకుంటూ వేసుకుంటేనే పిండిలు ఉంటలు అనేది లేకుండా ఉంటుంది. ఇప్పుడు ఈ నీళ్ళంతా ఇంకిపోయేంత వరకు ఇలాగే కలుపుతూనే ఉండాలండి, చేయి వదలకుండా. పిండి అనేది బాగా నీళ్ళలో పీల్చుకునేంత వరకు, హల్వాలాగా వచ్చేంత వరకు బాగా కలుపుతూనే ఉండాలండి. చూడండి, ఈ కన్సిస్టెన్సీ రావాలండి. ఈ విధంగా వచ్చితేనే మనకి పిండి అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. ఇలా వచ్చిన తర్వాత ఇందులోకి ఒక 2 టేబుల్ స్పూన్ దాకా బియ్యం పిండి వేసుకోండి. మీరు ఇంట్లో ఆడించిన బియ్యం పిండి అయినా సరే, లేకుంటే షాప్లో కొనుక్కున్న బియ్యం పిండి అయినా వేసుకోవచ్చు. వేసుకున్న తర్వాత ఇదంతా బాగా కలిసే విధంగా కలుపుతూనే ఉండండి ఒక 2 నిమిషాల పాటు. రవ్వ వచ్చేసి పిండిని బాగా అబ్జర్వ్ చేసేంత వరకు కలుపుతూనే ఉండాలి. ఇలా వచ్చిన వెంటనే స్టవ్ ఆఫ్ చేసుకొని కొంచెం చల్లార్చుకోవాలండి. ఇప్పుడు రవ్వ వచ్చేసి బాగా చల్లారిపోయిందంటే కొంచెం వేడిగా ఉండాలండి, గోరువెచ్చగా వేడిగా ఉండాలి. మరీ చల్లగా లేకుండా కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు ఒక మీడియం సైజు బంగాళదుంపల్ని ఉడికించుకొని ఇందులోకి తురుముకోవాలండి మెత్తగా ఈ విధంగా. ఇప్పుడు ఇదంతా కలిసే విధంగా బాగా కలుపుతూ చపాతీ పిండికి ఎలా కలుపుకుంటామో ఆ విధంగా కలుపుకోవాలండి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని ఒక 2 నిమిషాల పాటు రెస్ట్ ఇవ్వాలి. ఒక 2 నిమిషాల తర్వాత పిండి అనేది మనకి బాగా సెట్ అయిపోయింది. ఈ టైంలో వచ్చేసి మనము షేప్లు అనేది రెడీ చేసుకోవాలి. మీకు ఏ షేప్ కావాలంటే ఆ షేప్లో రెడీ చేసుకోండి. నేను ఈ విధంగా చేస్తున్నాను. వీడియోలో చూపించే విధంగా ఈ విధంగా షేప్లు అనేది రెడీ చేసుకోండి. మీరు కావాలంటే ఏ షేప్ కావాలో ఆ షేప్ అన్నీ ఇదే విధంగా చేసుకోండి. ఇలా చేసుకున్న వాటిని ఇప్పుడు మనం డీప్ ఫ్రై చేసుకుందాము. దానికోసము స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకోండి, లేదంటే ప్యాన్ అయినా పెట్టుకోండి. అందులోకి కొంచెం ఆయిల్ వేసుకోండి. ఒక 5-6 స్పూన్లు ఆయిల్ వేసుకోండి. నేను ఇక్కడ ఫుల్ డీప్ ఫ్రై చేయటం లేదు, హాఫ్ డీప్ ఫ్రై చేస్తున్నాను కాబట్టి నేను కొంచెంగా పోసుకుంటున్నాను ఆయిల్ వేడయ్యాక రెడీ చేసి పెట్టుకున్న పిండిని ఒకటిగా వేసుకోవాలి. ఈ విధంగా వచ్చేసి మీడియం మంట మీద పెట్టుకోండి. తర్వాత సన్న మంట మీద మార్చుకుంటూ 2 అడ్జస్ట్ చేసుకుంటూ చేసుకోవాలండి. ఇప్పుడు వచ్చేసి ఇది మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. 2 సైడ్లు గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. చాలా అంటే చాలా సింపుల్గా అయిపోతుందండి. ఇంట్లో ఏం లేనప్పుడు, టైం లేనప్పుడు ఈ విధంగా చేసి పెట్టండి. 5 నిమిషాల్లో అయిపోతుంది. ప్రతిరోజు ఇడ్లీ, పూరి తిని బోర్ కొట్టినప్పుడు ఈ విధంగా ఒకసారి చేసి పెట్టి చూడండి. భలే ఇష్టపడి తింటారు. పిల్లల నుంచి పెద్దల వరకు ఇష్టపడి తింటారు. తప్పకుండా ట్రై చేసి ఫీడ్బ్యాక్ నాకు చెప్పండి మీకు ఎలా వచ్చిందనేది. చూడండి, ఈ కలర్ వచ్చిన తర్వాత వీటిని ఇప్పుడు మనం సర్వ్ చేసుకొని తినటమే. టమాటా కెచప్ పెట్టుకొని తింటుంటే అదిరిపోతుంది. తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఇలాంటి మంచి మంచి రెసిపీలు నేను మీకు చేసి చూపిస్తాను.
ఈ వీడియో పైన మీ అభిప్రాయం చెప్పండి. మీకేమైనా డౌట్ ఉన్నట్లయితే నన్ను అడగండి, తప్పకుండా రిప్లై ఇస్తాను. మళ్ళీ వీడియోలో కలుద్దాం. ధన్యవాదాలు.